వైద్యు నారాయణ హరి అన్నారు పెద్దలు. పెద్దలు చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటిస్తున్నారు రాజాం ప్రజలు. డాక్టర్ బాబు అంటూ ఆత్మీయంగా పలకరిస్తున్నారు. మీరే మా పాలిట దేవుడు అంటూ, మీకే మా ఓటు అంటూ నుదుట తిలకం దిద్దుతూ హారతులు ఇస్తూ బాజా భజంత్రిలతో స్వాగతం పలుకుతున్నారు. గత 3 దశాబ్దాలుగా వైద్య వృత్తి ద్వారా, ప్రజాసేవ ద్వారా ప్రజలకు దగ్గరైన తలేవారి కుటుంబీకులే. నేడు జగన్మోహన్ రెడ్డి లక్ష్యం కోసం తనయుడు డాక్టర్ తలే రాజేష్ బాబు రాజకీయ అరంగేట్రం చేశారు. ఆయనకు ప్రజల నుండి అపూర్వ ఆదరణ లభిస్తుంది. ఇప్పటి వరకు వైద్య వృత్తి ద్వారా తమకు అందించిన సేవలకు రుణం తీర్చుకునే భాగ్యం కలిగిందని ప్రజలు చెప్పుకోవడం నిజంగా హర్షించదగ్గ విషయం. సంతకవటి మండలం గరికపాడు గ్రామంలో ఆయన ప్రచారం నిర్వహిస్తూనే వైద్యం అందిస్తున్నారు. ఆయన చూడగానే మా డాక్టర్ బాబు వచ్చారు, అదే మాకు చాలా సంతోషం అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను కోరారు. రాజాం నియోజకవర్గం గరికపాడు గ్రామంలో అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తలే రాజేష్ బాబు గారు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ గ్రామాల్లో మా డాక్టర్ బాబు వచ్చారు, మా డాక్టర్ బాబుకే మా అండ అంటూ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆయనతో ఈ ప్రచారం ఎలా సాగుతుంది, ఆయన ఈ గ్రామాలకి, ఈ నియోజకవర్గానికి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏంటని ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు డాక్టర్ గా ప్రవృత్తి అయిన, రాజకీయ రంగంలో వృత్తిపరంగా డాక్టర్ అయినా ప్రవృత్తిగా రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు దీన్ని ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు? అసలు ఈ నియోజకవర్గంలో మీరు ఏ సమస్యలు గుర్తించారు, ప్రజలు ఏ విధమైన సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలనుకుంటున్నారు తెలియజేయండి. ముందుగా మీ అందరికీ నమస్కారం. అయితే ఇంతవరకు డాక్టర్ గా ఉండి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన నాకు గ్రామాలన్నీ తిరుగుతుండడం వలన నాకు తెలిసిన విషయాలు ఏంటంటే, ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు. ఇదంతా కూడాను జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాల ఒక ఫలితమే అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అలానే ఇదే కాకుండా ప్రతి ఒక్కరూ కూడాను ఈరోజు ముందుకు వచ్చి చాలా ఆనందంగా ఒకటే మాట చెప్తున్నారు, మమ్మల్ని పెంచి పోషించింది మా జగనన్న, మా జగనన్నతో పాటే మేము ఉంటామని మెజారిటీ ఆఫ్ ది రూరల్ పీపుల్ చెప్పడం జరుగుతుంది. అలానే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అంటారా, మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ రైతు భరోసా కేంద్రాలు కానీ, వెల్నెస్ సెంటర్స్ కానీ, సచివాలయాలు కానీ ఇవన్నీ రావడం అనేది ప్రజలకి చాలా కొత్త కాన్సెప్ట్. వాళ్ళందరూ కూడా స్వాగతిస్తూ మమ్మల్ని కూడాను, మీరు ఇప్పుడు చూస్తే స్వతహాగా ఇంటి నుండి ముందుకు వచ్చి అందరూ కూడాను బొట్టు ఏంటిది ఆరతులతో మమ్మల్ని అందరినీ కూడాను స్వాగతిస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ స్థానిక అంటే మీరు కొత్తగా వచ్చారు, ఇప్పటి వరకు కంబాల్ జోగులు గారు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. సడన్ గా మీ పేరు రావడంతో ఇక్కడ నాయకులు కూడా ఎవరు ఈ రాజేష్ గారు అని ఒక ఇదైతే వచ్చింది. అయితే మా డాక్టర్ బాబు అనే ఒక గుర్తింపుతో ఇక్కడ నాయకులు మీకు ఏ విధంగా సహకరిస్తున్నారు? నాయకులందరూ కూడా నాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఒక పార్టీ, ఒక క్రమశిక్షణ కలిగిన, నిబద్ధత కలిగిన పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ ఇక్కడ ఉండడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ బలం. అలానే గతంలో కంబాల్ జోగుల్ గారు కూడాను తనదైన శైలిలో తను ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది. సార్, రాజాం నియోజకవర్గంలో ప్రధానంగా రహదారుల సమస్య ఉంది అనేది ఇక్కడ మీ నాయకులు చెప్తున్న వేదన. అసలు దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? అయితే మీరు ఒక వారం రోజులుగా గమనిస్తే ముఖ్యమంత్రి గారు ప్రత్యేక నిధి నుండి ఒక 50 లక్షల రూపాయలని కాంట్రాక్టర్ కి ఇవ్వడం జరిగింది. రహదారి పనులు కూడా చకచకా సాగుతున్నాయి. మీరు ఒకసారి రాజాం మెయిన్ రోడ్ ను ఒకసారి ఇప్పుడు పరిశీలిస్తే గుంతలన్నీ కూడాను పూర్తి చేయడం జరిగింది. అలానే ఇంకొక వారం 10 రోజుల్లో నాకు తెలిసినంత వరకు ఆ రోడ్డు విస్తరణ పనులు కూడాను త్వరితగతిన పూర్తి అవుతాయని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అలానే నియోజకవర్గంలో ఉన్న ఏకైక సమస్య ఈ ప్రధాన రహదారి సమస్య. దాని మీద కూడాను ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టి ఈ రోజు ఇంత కార్యక్రమం చేపడుతున్నందుకు నా తరపున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సార్, 2 దశాబ్దాల క్రితం మీ తండ్రి గారు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా చేశారు, ఇక్కడ ప్రజలకు సుపరిచితులు. వారి హయాంలోనే అభివృద్ధి జరిగిందా? తరువాత ఏం జరగలేదా మీ దృష్టిలో? అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ, ఎప్పటి అభివృద్ధి అప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఆయన హయాంలో ఆయన చేసిన కాలనీలు కానీ ఇవి కానీ అక్కడక్కడ మనం చూడగలుగుతున్నాం ఇప్పటికి కూడాను. అలానే ఇప్పుడు ఎక్కడ చూసినా సరే అభివృద్ధి అంటే ఒక ముక్కలో చెప్పాలంటే పేద ప్రజలందరూ ఆనందంగా ఉండడం అభివృద్ధి అనేది ఒక నిర్వచనంగా నేను చెప్తాను. ఈరోజు రైతు భరోసా కేంద్రాలు, పాల కేంద్రాలు, నెక్స్ట్ ఆర్బీకే సెంటర్స్, సచివాలయాలు ఇవన్నీ కూడాను ఈరోజు రావడం అనేది
ఒక అభివృద్ధి. ఎప్పుడు ఏదైనా సర్టిఫికెట్ కావాలన్నా ఎక్కడికో వెళ్ళి పడిగాపులు కాసే వాళ్ళందరికీ కూడా ఈ రోజు తమ గ్రామాల వద్దనే ఇవన్నీ రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. అదే కాకుండా ఒకప్పుడు పెన్షన్లు తీసుకుంటే పెన్షన్ల కోసం నాయకుల చుట్టూ తిరిగి కాళ్ళు ఎరిగిపోయేలాగా తిరిగి వాళ్ళందరినీ కూడాను బ్రతిమలాడుకునే పరిస్థితి నుండి ఈ రోజు ధైర్యంగా ఇంటి దగ్గరే కూర్చుంటే వారికి ఇంటికే ఈ రోజు పెన్షన్ ఏ అవినీతి లేకుండా ఒక రూపాయి కూడా లంచాన్ని కానీ ఏమీ ఆశించకుండా ఒక పారదర్శక ప్రభుత్వం ఈ రోజు మన రాష్ట్రం మొత్తం నెలకొంది. దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. అత్యధిక మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను గెలిపిస్తారని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. సార్, రాజాం నియోజకవర్గంలో వలసలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ వలస కూలీలు ఎక్కువగా ఉండడానికి కారణాలు ఏంటి? అసలు ఇక్కడ వ్యవసాయదార ప్రాంతంలో ఇక్కడ సాగునీరు అందుతుందా లేదా? అసలు దీనిపై మీ పార్టీ నాయకులకు కానీ మీ పార్టీకి కానీ ఏమైనా సూచనలు చేసే అవకాశం ఉందా? ఒకప్పుడు శ్రీకాకుళం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వలసలు ఉండడం అనేది వాస్తవం. కానీ ఇప్పుడు వలసలు అనేవి చాలా తగ్గిపోయాయి. ఇప్పుడు మీరు గమనిస్తే గ్రామాల్లో ఎక్కడెక్కడో పనిచేసే వాళ్ళు, చెన్నైలోను ముంబైలో పనిచేసే వాళ్ళు ఇక్కడే ఆనందంగా ఉంది. ఇక్కడే అన్ని దొరుకుతున్నాయి. సంక్షేమ పథకాలు అన్ని కూడా ఇంటికే చేరుతున్నాయి. లంచాలు లేని వ్యవస్థ ఇక్కడ నెలకొందని తెలిసి అందరూ కూడాను వలసలుగా బయట నుండి వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అలానే ఇప్పుడు ఆ వచ్చిన వాళ్ళు కూడాను మిగిలిన వాళ్ళకి చెప్తున్నారు, బయటకు వెళ్ళి కష్టపడే కన్నా ఇక్కడే ఆనందంగా సుఖంగా ఉండవచ్చు అనే ఒక నమ్మకం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నెలకొల్పారు. సార్, రాజాం నియోజకవర్గంలో అసలు ప్రధానంగా ఏ సమస్యలు గుర్తించారు? ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏంటి? అసలు రాజాం ప్రజలు మీకే ఎందుకు ఓటేయాలి? మొట్టమొదటిగా రాజాంలో ఇప్పటి వరకు ఉన్న ప్రధాన సమస్య ఇంతకుముందు నేను చెప్పాను, రహదారి సమస్య. ఆ సమస్య కూడా త్వరలోనే తీరనుంది. ఇది కూడాను నేను ఒక అభ్యర్థిగా నేను ఒక విన్నపించిన నా విన్నపాలకి ముఖ్యమంత్రి గారు ఆయన అధికారులను ఆదేశించి ఈ రోజు ఇంత పనులను చేపట్టడం జరిగింది. ఇప్పుడు రహదారి పనులు కూడా చకచకా సాగుతున్నాయి. అలానే అక్కడక్కడ గ్రామాల్లో కొంత నీటి కొరత ఉంది. దాని మీద కూడా కొంత అధ్యయనం చేయాల్సి ఉంది. చిన్న చిన్న గ్రామాల్లో ఉన్న కాలువలు కానీ పుడికి తీత పనులు కూడాను మాకు సాధ్యమైనంతగా మేము చేయడం జరిగింది. అలానే రానున్న రోజుల్లో కూడాను వాటి మీద ప్రత్యేక దృష్టి పెడతాము. ఏవైతే ఈ రహదారి సమస్య ఉందో అది గ్రామాల్లో ఉన్న చిన్న చిన్న పనులను సకాలంలో మేము అది పూర్తి చేస్తామని నేను నమ్ముతున్నాను. సార్, మీ నియోజకవర్గంలో స్టార్ క్యాంపెయిన్ ఏమైనా జరిగే అవకాశం ఉందా? మా నియోజకవర్గంలో మా నాయకులందరూ స్టార్ క్యాంపెయినర్సే. ఎందుకు అంటే మా నాయకులందరూ అందుబాటులో ఉన్నారు 5 సంవత్సరాలుగా. సో ఆ యొక్క అవైలబిలిటీయే మాకు ఒక ప్లస్. ఎందుకంటే ఎప్పుడు కూడాను ఎన్నికలు వచ్చేసరికి అప్పుడు నాయకులు రావడం, బయటికి రావడం, అప్పుడు ఓట్లు అడగడం. మన ప్రత్యర్థి పార్టీలు చూస్తే 3-4 సంవత్సరాలుగా ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. ఇప్పుడు ఎలక్షన్స్ రాగానే అందరూ బయటకు వచ్చి అది చేస్తాం ఇది చేస్తాం అనే ప్రగల్భాలు పలుకుతున్నారు. ప్రజలందరూ దీన్ని గమనిస్తూనే ఉన్నారు. మాకంటూ స్టార్ క్యాంపెయినర్స్ అయితే మా నాయకులు, మా కార్యకర్తలే మా స్టార్ క్యాంపెయినర్స్ గా నేను నమ్ముతున్నాను. సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు వైద్య వృత్తిలో తనదైన శైలిలో సేవలు అందించి ఇప్పుడు రాజకీయ రంగంతో ప్రత్యక్షంగా సేవలు అందించేందుకు రాజేష్ బాబు గారు ముందుకొచ్చారు. ఆయన విజయం సాధించి ప్రజలకు మరింత సేవలు అందిస్తారని ఆశిద్దాం.